గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అందరికీ కూడా వన్స్ అగైన్ మనం ఎవరైతే చూస్తున్నారో ఎర్లీ మార్నింగ్ 6:30 విన్ టీమ్ తరఫున స్పెషల్గా వెల్కమ్ ఆల్. విన్ టీమ్ అన్నది మన ఒక ఎజెండా సక్సెస్ బోత్. అంటే ఒక పర్సనే సక్సెస్ అయిపోతే కాదు, మొత్తం నేను సక్సెస్ అవ్వాలి, నాతో పాటు నా టీము సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ విన్ మార్నింగ్ సెక్షన్స్ ఎజెండా అయితే చాలా చాలా వండర్ఫుల్ ఎజెండా. దానికి ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ మన టీం మెంబర్ ఉన్నారు. ఆయన ఆల్రెడీ మెడికల్లో ఒక మంచి నాలెడ్జ్ ఉంటూ ఆ మెడికల్లో ఎడిషనల్గా శాలరీ ఒక 40,000 to 50,000 వరకు శాలరీ ఎర్న్ చేస్తూ ఆ ఇన్కమ్ సోర్స్ కోసం చాలా కంపెనీ చేశారు. అంతకుముందు చేసిన కంపెనీలో ఎలా ఉన్నా అక్కడి నుంచి నాకు ర్యాపో మెయింటైన్ చేశారు. ఆ ర్యాపో మెయింటైన్ చేయడం వల్ల సార్ ఈ ఆపర్చునిటీలో నేను తీసుకునే అవకాశం ఉంటే నేను ఫుల్ టైం జాబ్ మానేసి ఇందులోకి వచ్చేస్తాను అన్న ఒకే ఒక అయితే వచ్చారు. ఆయన ఎవరో కాదు, ఒకసారి మీ అందరూ క్లాప్స్ రూపంలో ఆయన వెల్కమ్ చేసుకున్నాం. వెల్కమ్ మిస్టర్ భోజన గారు ఫ్రమ్ విశాఖపట్నం. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ హెల్తీ జిఎంసీ మెంబర్స్ అందరికీను. నా పేరైతే బొజ్జన అండి. నేను ప్రజెంట్ అయితే మెడికల్ డిపార్ట్మెంట్లో స్టిల్ నౌ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము నేనైతే ఈ హెల్తీలో రావడం జరిగింది. మాది ఏజెన్సీ ఏరియా అండి. ఇదివరకు చూస్తే ఈ ఆయుర్వేదిక్లోనే ఫస్ట్ 2016లో అనుకుంటా స్టార్టింగ్లో వెస్టేజ్ కంపెనీలో నేనైతే మూవ్మెంట్ అవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ప్రొడక్ట్ నచ్చి 3 times లాగిన్ అయ్యాను. అప్లైనర్స్ నాకు కరెక్ట్ అయిన వాళ్ళు కాక మళ్ళీ దాని తర్వాత కొన్నాళ్ళ పాటు వెయిట్ చేసాక వినిపిణితి వచ్చింది. సేమ్ ప్రొడక్ట్స్ సేమ్ అంటే అవి అందులో కూడాను మా తమ్ముడికి ఇచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. ఈ ఆయుర్వేదిక్ న్యూట్రిషటికల్ ప్రొడక్ట్ ఇప్పుడు ప్రజెంట్ నేను హాస్పిటల్ వర్క్ చేస్తూ అలోపతి మందులు ఎక్కువ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందన్న విషయాన్ని గ్రహించి ఇందులో నేను రావడానికి గల మెయిన్ కారణం మా తమ్ముడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లోనే గ్యాస్ట్రిక్ రిలేటివ్ దాని మీద 2 months మంచి రిజల్ట్ అయితే తీసుకోవడం జరిగింది. అందువల్ల క్రమేపీ జర్నీ చేస్తూ రావటం వల్ల దాని తర్వాత ఐఎంసీలో అయితే 3 years పాటు చేయడం జరిగింది. చేసిన అందులో ప్రొడక్ట్ బాగుంది, అప్లైనర్ బాగున్నారు. కాకపోతే ఇన్కమ్ అనేది ఏం కనిపించట్లేదండి. స్టిల్ నౌ ఏ ఒక్క రోజు కూడాను 1500 దాటి రాలేదండి ఇన్కమ్ అన్నది. ఒక డీడీ పాయింట్ పెట్టుకొని రన్ చేసి దాని తర్వాత చాలా ఇబ్బంది పడ్డాము. అమౌంట్ పరంగా అయితే ఏమో కనిపించలేదు. సరే అని కొన్నాళ్ళ పాటు వెయిట్ చేశాక మరి నా అప్లైనర్ కిరణ్ సార్ ద్వారా ఈ హెల్త్ లోన్ అయితే రావడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొడక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసాక ప్రొడక్ట్ నచ్చక ఈ హెల్త్ లోన్ అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ కంపెనీ మన లక్ష్మణ్ మాలవతి గారికి ఎంతగానో రుణపడి ఉంటాము. ధన్యవాదాలు చేస్తూ మంచి కంపెనీని స్టార్ట్ చేసి మన తెలుగులోనే స్టార్ట్ చేసి మన హైదరాబాద్లోనే స్టార్ట్ చేసి ఓవరాల్గా లోకల్ నుండి గ్లోబల్ వరకు తీసుకెళ్తాం. మన తెలుగు సిఓ గారు లక్ష్మణ్ సార్కి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ చెప్తూ ఇవాళ మన హెల్త్ కంపెనీ వారు అందించే ఈ న్యూట్రిషటికల్ ప్రొడక్ట్లోని ఎంజైమ్ 10 అండి. ఎంజైమ్ 10 కంపెనీ ఎంతగా డిజైన్ చేసి వాటి యొక్క యూజెస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఎంజైమ్ 10 అన్నది ఇప్పుడు చాలా చాలా అవసరం. ఎందుకంటారా, ఇప్పుడు మనం తినే ఫుడ్డే మనకు పాయిజన్ స్లో పాయిజన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సడన్ గా ఆ స్ట్రోక్ రావడం రకరకాల సమస్య
హార్ట్లో హోల్ పడిపోవడం అలాంటి సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ ఈ ఎంజైమ్ 10 అన్నది మన కంపెనీ వారు చాలా మంచిగా డిజైన్ చేశారు. దీన్ని తీసుకోవడం వల్ల వాటి యొక్క యూజెస్, ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుంటాం. అలాగనే మనకు మన ఒక బ్లడ్‌లోని నార్మల్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్‌లోని 120/80 ఉండాలి. అంతకన్నా ఎక్కువగా సివియారిటీ పెరుగుతుందనేసంటే మనము ఫుడ్‌లోని మార్చుకునే అవకాశాలు, ఫుడ్‌లోని చేంజెస్ చేసుకుంటూ, ఇంకా మన ఫుడ్ కంట్రోల్ చేసుకొని, ఫుడ్‌లోని చేంజ్ చేసుకున్నప్పటికి కంట్రోల్ అవ్వలేదంటే సరే ఆహ్, అలోపతిక్ మందులైతే వేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగేసుకున్నప్పటికీ ఇంకా వాటి లెవెల్స్ ఒక స్టెబిలిటీగా ఉండట్లేదు. ఏసుకుంటే ఆ రోజుకి ఓకే. ఏసుకోకపోతే చాలా చాలా రకాల ట్రబుల్ పడుతూ, ఇబ్బంది పడుతుంటున్నారు. ఇప్పుడు టయానికి ఫుడ్ తింటున్నారో లేదో గానీ, ఉదయాన్నే లేచిన వెంటనే మట్టుకు టాబ్లెట్ మట్టుకు ఇక ఎక్కడ ట్రావెల్ చేసినా సూట్‌కేస్‌తో ట్రావెల్ చేస్తున్నారు. ఈ సూట్‌కేసు ఇందులో చాలా విలువైన వస్తువులుంటున్నాయేమో అని చూసినప్పుడు అక్కడ ఓపెన్ చేసినాక ఆ సూట్‌కేస్ అంతా టాబ్లెట్స్‌తో నిండిపోయి ఉంటున్నాయండి. ఒకసారి చూసాక నేనైతే షాక్ అయిపోయాను. వాళ్ళు టిఫిన్ చేసింది వెంటనే సూట్‌కేస్ ఓపెన్ చేశారు. ఏదంటే ఇంకా ఒక్కొక్క స్ట్రిప్ అలా తీసుకొని యేసుకుంటుంటే ఆళ్ళు తిన్న టిఫిన్ కన్నా యేసుకున్న టాబ్లెట్‌లు ఎక్కువున్నాయనేసి అనుకోవడం అయితే జరిగింది. కళ్ళారా చూసాము. అటువంటి ఈ సిట్యుయేషన్‌లో అయితే మనం వెళ్ళిపోయాము. మనం తినే తింట్లోనే ఆరోగ్యం అయితే లేదు. అలాగే మన హెల్తీ కంపెనీ వారైతే ఈ ఎంజైమ్ 10 అన్నది చాలా మంచిగా త్రూ మనది మెడిసిన్స్ కాదు కదండీ! న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్ ఇది మన ఫుడ్ సప్లిమెంటరీ. మన ఫుడ్డు తీసుకుంటూ మన ఆరోగ్యం తీసుకోవడానికి ఎంతగానో మనకు దోహదపడుతుంది. సార్ ఇది నెక్స్ట్ పేజ్ షేర్ చేస్తారా సార్? అదే మన ఇంకా నెక్స్ట్ పేజ్‌కెళ్ళండి సార్. మన ఎంజైమ్ 10 గురించి మనం చూసుకుందామండి. ఇందులో మనకు ఇచ్చిన ఇంగ్రీడియెంట్స్ నెక్స్ట్ పేజ్ సార్. ఓకే. ఓకే సార్. పైది. సార్ ఫస్ట్ పేజీ. ఓకే. అలాగుంచండి సార్. సార్ అదే ఫస్ట్ పేజీ తెలుగును. ఓకే. ఓకే. మీరు మాట్లాడుతుండండి. ఇంకో పీడిఎఫ్ రెడీ చేస్తా. ఆహా! సార్ ఓకే సార్. అదే మన ఇప్పుడు తీసుకున్న ఫుడ్‌లో అయితే బ్లడ్ ప్రెషర్స్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోతుంటున్నాయి. వాటి కోసం ఎంజైమ్ 10 అన్నది మనము మన ఎంజైమ్ 10 అలా తీసుకోవడం వల్ల యూజెస్, ఉపయోగాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం ఇందులో ఇంగ్రీడియెంట్స్ చూస్తే మనకు ఆహ్, యాహ్! మన బ్లడ్ సర్క్యులేషన్ ఆహ్, ఈ ధమనులు, సిరాలు అంటారు కదా! అందులో నుంచి మన బ్లడ్ ఫ్లో అయితే అవుతుంది. ఇప్పుడు హార్ట్‌కి సప్లై అయ్యి మళ్ళీ మన అక్కడ ఫి ఫిల్టర్స్ అనేవి సెపరేట్‌గా మన అవయవాల భాగాలకి సరఫరా అవ్వాలంటే ఆక్సిజన్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉండాలనేసంటే మన బ్లడ్ వెసెల్స్ అనేసి ఎక్కడ బ్లాక్స్ లేకుండా వే అన్నది రూట్ ఆఫ్ వే అన్నది కరెక్ట్‌గా ఉండాలి. ఎక్కడైనా బ్లాక్స్ సపోజ్ ఇప్పుడు ఎక్కడైనా రోడ్ మార్గంలో వెళ్తున్నామంటే రూటు ప్లాన్‌గా కరెక్ట్‌గా ఉంటే తిన్నాకెళ్ళిపోవచ్చు. మళ్ళా అందులో అనుకోకుండా కాలువ రావడం గాని, అక్కడ ఏటైనా ఆహ్, గోయిలు రావడం గాని వచ్చిందనుకో, అక్కడ మనము డ్రైవింగ్ చేసేవాళ్ళకి కూడా ఇబ్బందవుతది. అదే విధంగా మన బ్ల్ ఆహ్, వెయిన్
మీన్స్ అందులో బ్లాక్స్ అంటే ఇప్పుడు అడిషనల్ గా మళ్ళీ ఈ ఫ్యాట్ కానీ అక్కడ అడ్డుగా పడిపోయింది అనుకో, మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ కి ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఆ సడన్ గా అనుకోకుండా హార్ట్ స్ట్రోక్స్, మరి కాలు చేతులు పడిపోవడాలు, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ కి సరిగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక, అలాగే ఆక్సిజన్ అందక బ్రెయిన్ స్ట్రోక్లు అలాంటి ఎన్నెన్నో వస్తుంటాయి. అదేవిధంగా ఈ మన కంపెనీ వారు అందించే ఈ ఎంజైమ్ 10 అన్నది ఒకసారి ఇంగ్రీడియంట్ చూసుకుందామండి. ట్రైబులసిస్, టెటనస్, ఇది ఎలా ఎలక్ట్రిట్, ఇవి శుంకరం అనే ఆయుర్వేదము మరియు చైనా వైద్యము సంబంధంతో ఉపయోగపడిన ఒక చిన్న మొక్క. ఇందులో సపోనిస్ పొటానియాసిస్ అనే ఒక క్రియాశీల పదార్థము ఉంటుంది. అంటే ఇందులో హార్మోన్స్ సమతుల్యత, రక్తస్రావణము, రక్తాన్ని ప్రభావితం చేస్తాయి. గుండె ఆరోగ్యానికి లాభాలండి. రక్తపోటు, అదే మనం బీపీ అంటాం కదా, బ్లడ్ ప్రెషర్స్, వాటిని నియంత్రించడానికి నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచి రక్తనాళాలకు సహాయపడుతుంది. ఇది రక్తపోటు సాధారణంగా ఉంచుతుందండి. ఇది తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అంటే ఆ, ఎక్కడ అదే నర్వస్ కట్ ఎక్కడ బ్లాక్స్ లేకుండా, గుండెపై ఒత్తిడి రాకుండా, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్నప్పుడు శరీర భాగాల అవయవ ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఎంతగానో యూజ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ రక్షణ అండి. ఇవి మెయిన్ మనకు గుండె కణాలకు మరియు రక్తనాళాలకు చేసే ఉమ్, ఉమ్, నాశనము చేసే ఫ్రీ రాడికల్స్ ను నిర్వహణ చేస్తుంది. లిపిడ్ ప్రొఫైల్ అండి మెరుగుపరుస్తుంది. ఎల్డిఎల్, లో డెన్సిటీ లింపోప్రోటీన్, అంటే అవి చెడు బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నమాట. మరియు ట్రైగ్లిజరైడ్, ఎల్డిఏ, మరి ట్రైగ్లిజరైడ్ తగ్గిస్తుంది. హెచ్డిఎల్, అంటే హెచ్డిఎల్ అది మనకు మంచి కొవ్వు అని చెప్పుకుంటాము, దాన్ని కూడా పెంచుతుంది. ఆ, వాపు తగ్గి ఆ, వాపు తగ్గింపు, రక్తనాళాలలో వాపును తగ్గించడంలో, వెయిన్స్ కట్ట కరెక్ట్ ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ అన్ని బాగానే అవుతుంది. దానివల్ల వాపు ఇవన్నీ రాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మనము. దాని తర్వాత ఎంజైమ్ 10 అండి, Q10 అంటాం కదా. ఇది 100% పొడి. మన శరీరంలో సహజంగా ఉండే పదార్థం ఇది. కణాలను శక్తి ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ కూడా, అంటే కణాలను వృద్ధాప్యం మరియు మానసిక ఆ, మానసిక ఒత్తిడి వల్ల కలిగించే నష్టం నుండి కాపాడుతుంది. అదే అండి, ఇప్పుడు స్ట్రెస్, ఇప్పుడు కొన్ని అంటే కొన్ని పనులు ఆలోచిస్తుంటాం, పని జరగనప్పుడు చాలా రకంగా ఒత్తిడి, అంటే మానసిక రుగ్మతులకు దారితీస్తుంది. అలాంటి వాటికి కోఎంజైమ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. వీటి ప్రయోజనాలు శక్తి పెంచుతుంది, అలసట తగ్గిస్తుంది, శరీర ఒత్తిడిని ఆ అందిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె బలంగా ఉండడానికి ఈ కోఎంజైమ్ Q10 అన్నది మరి కణాలను రక్షిస్తుంది. హానికరమైన మాలిక్యులర్ను ఫ్రీ రాడికల్ నుంచి కలిగించే నష్టం నుండి మనకు కాపాడుతుంది అనేవి. ఎలార్జిన్ ఎలార్జినిన్ ఎమినో ఆమ్లము, ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది రక్తనాళాల నుంచి సడలించు విస్తరింపజేసి రక్త ప్రసరణలను మెరుగుపరుస్తుంది. ఇది హృదయం మరియు రక్తనాళ ఆరోగ్యాన్ని ముఖ్యమైనది. ఆ, రక్తస్రావణం అంటే మెరుగు మెరుగుదల రక్తస్రావణను సడలింపు, హృదయాన్ని ఒత్తిడి తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణ, హృదయ కండరాలను బలపరుస్తుంది. ఆ, మరియు లై ఆ, లైకోఫిన్ 10% అంటే యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆ, ఇది లైకోపిన్ అన్నది
టెమోటియనల్ మరియు ఇతర ఎర్ర పదార్థాలలో ఉండే సహజ సిద్ధమైన ఎర్ర రంజక పదార్థం అన్నమాట. ఇది శరీర కణాలను హానికరమైన రాడికల్ నుండి రక్షిస్తుంది మనకు. ఉదాహరణకు చెప్పాలంటే మనకు ట సేమ్ మన ఇది ఒక రకంగా చెప్పాలంటే టమాటా ఆకారంలో టమాటా ఉంటుంది. బలమైన యాంటీ ఆక్సిడెంట్ మరి హృదయం ఆరోగ్యానికి మద్దతు, చర్మానికి రక్షణ కవచంగా, ఆహ్, మన అవయవానికి మంచి బలోపేతం చేస్తుంది. కాళ్ళ మన కాళ్ళ ఆరోగ్యానికి కూడాను మెరుగుపరుస్తుంది. ఆహ్, సోడియము సెలెనైట్ ఇది సెలెనియం అవసరమైన ఇది ఒక ఖనిజ పదార్థం అండి. దీనొక ఆర్గానిక్ ఇది మనకు ఒక ఆర్గానిక్ రూపంలో ఇది మన శరీర శక్తిని, మార్పిడిని, యాంటీ ఆక్సిడెంట్ రక్షణను మరియు రోగనిరోధక వ్యవస్థను కీలకంగా పోషిస్తుంది. బలమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ, ఆహ్, మరి థైరాయిడ్ అటువంటి ప్రభావాల నుంచి కూడాను, ఈ రక్త కణాల నుంచి కూడాను మనకు ఈ వృద్ధి మరియు ఫెర్టిలైజేషన్ సమయానికి సహాయపడుతుంది. పిల్లల అభివృద్ధిలో మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, సహాయపడుతుంది. ఇవి ఈ రకంగా మనము ఎంజైమ్ 10 అన్నది తీసుకోవడం వల్ల వీటి యూజెస్ ఇవి మనకు ప్రెజెంట్ లైఫ్ స్టైల్ అయితే మనకు చాలా అవసరం అండి. ఏజ్‌తో సంబంధం లేకుండా రకరకాల హార్ట్ డిసీజ్ కట్ట ఇవన్నీ రావడం జరుగుతుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనం స్లోగా మన సెల్స్‌ని యాక్టివిటీ చేస్తూ, మన బ్లడ్ సర్క్యులేషన్స్ వాటి యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచుతూ ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో యూజ్ అవుతుంది. అలాగే మనం ఇప్పుడు చూస్తే దీని ఒక టెస్ట్ మనీ మనము ఎవరైతే యూజ్ చేస్తారో, ఎంతమంది అయితే యూజ్ చేస్తారో వాటి ఒక టెస్ట్ మనీ కూడాను ఇప్పుడు ఏమైనా టెస్ట్ మనీ ఉంటే ఎంటర్ చేసి మీ యొక్క టెస్ట్ మనీ షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ. అదే థ్యాంక్ యూ భజన్ గారు. ఓకే, ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్ ఒకసారి భజన్ గారికి క్లాప్స్ చేద్దాం. ఫస్ట్ టైం పీడిఎఫ్ ఈ ప్రెజెంటేషన్ అయితే చేశారు. మరి చిన్న చిన్న ఇది ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఎనీవే కంగ్రాచులేషన్ భజన్ గారు. ఒక వండర్ఫుల్ మూమెంటంకి అయితే క్రియేట్ చేయడానికి మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ట్రైనింగ్ అన్నది ఈ సిస్టమ్ ట్రైనింగ్. ఓకే, అలాగే ఎవరైతే ప్రోడక్ట్ వాడారో ఆ ప్రోడక్ట్ వాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి అవకాశం ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఒక టెస్ట్ మనీని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. వెల్కమ్ అండి సత్యప్రసాద్ గారు. నమస్తే అండి అందరికి. గుడ్ మార్నింగ్ జిఎంసి. నేను ఈ ఎంజైమ్ 10 అయితే మా ఫ్యామిలీలో నేను వాడానండి, అలాగే మా ఫాదర్ తోటి కూడా వాడించాను. ఎందుకంటే ఇది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. నాకు మామూలుగా హార్ట్లో అప్పుడప్పుడు చిన్నది చాలా చిన్న నొప్పిలాగా వచ్చేది అనమాట. సో ఎక్కువగా స్ట్రెయిన్ అయినా సరే లేకపోతే ఏదైనా చేసినప్పుడు చిన్న పెయిన్ లా వచ్చాయి. సో ఎందుకైనా మంచిదని ఎంజైమ్ 10 వాడాను. సో అప్పటి నుంచి అయితే రావడం మానేసింది. ఆ తర్వాత మా ఫాదర్కి అయితే బాగా 70 ఇయర్స్ అబోవ్ కాబట్టి ఎంజైమ్ 10 అనేది ఖచ్చితంగా వాడించారనమాట. హార్ట్ రిస్క్ అనేది వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉంది, బీపీ ఉంది. సో హార్ట్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంజైమ్ 10 వాడించాను, అలాగే వాడించాను అనమాట. సో దీనివల్ల ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది ఎవరికైతే తగ్గిపోతుందో, మనకి 30-40 ఇయర్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కాబట్టి మా ఫాదర్ వాడించినప్పుడు అది బాగా పనిచేసింది. కొంచెం నీరసం తగ్గింది, కొంచెం స్పీడ్గా నడవగలిగారు. సో ఎంత మంచి రిజల్ట్ అయితే ఎంజైమ్ 10 ద్వారా వచ్చిందండి. సో థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. ఓవర్ టు కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్.
ఫ్రెండ్స్ ఇంకెవరైనా వాడిన వాళ్ళు ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. బట్ నేనైతే అంటే ఎంజైన్ టెర్నర్ గురించి ఈ రోజు చాలా మంది విన్నారు కాబట్టి నా పాయింట్ అయితే చెప్తాను ఎంజైన్ టెర్నర్ గురించి. ఇది నర్వస్ బేస్ మీద ఎవరైతే ఇబ్బంది అందరికి ఇవ్వచ్చు ఈ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు వెరికోస్ వెనిస్ ఉంది, ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎవరికైతే బ్లాక్ అయిపోతుందో వాళ్ళందరికీ ఇచ్చే ప్రోడక్ట్ ఇది. వండర్ఫుల్ ప్రోడక్ట్. ఓకే. నేనైతే అలాగా వెరికోస్ వెనిస్ ఇచ్చాను, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు గుండె దడ ఇప్పుడు అన్నారు కదా ఆయన, చిన్నది ఏమైనా తేడా కొడుతుంది అంటే ఇప్పుడు చాలా మందికి గుండె తేడా కొడుతుంటది. అలాంటి వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఓవర్ స్ట్రెస్ అవుతున్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు. కంగ్రాచులేషన్ భోజన్ గారు, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. అలాగే ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి భోజన్ గారికి ఒకసారి అందరూ కూడా క్లాప్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ సెక్షన్ లో ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా క్లాప్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దామండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.